తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాలు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు. కోట మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత 4 దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాలు ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట సినిమాలకు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసింది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ పరిశ్రమలో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 4.5 దశాబ్దాల క్యారియర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయక పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కోట తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రలైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడుగా కోట శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరమై ఉంటున్నారు. కొంతకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోట శ్రీనివాసరావు 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నడవలేని స్థితిలో ఉన్నా కూడా 2-3 ఏళ్ల వరకు పలు చిత్రాల్లో నటించారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2015లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులను గెలుచుకున్నారు. గత నెలలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా బయటకు కనిపించిన ఆయన ఆ ఫోటోల్లో బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన 2 కాళ్ళు నల్లగా కనిపించడంతో పాటు ఒక కాలికి వేళ్లు తీసేసినట్లు కనిపించింది. దీంతో కోటకి ఏమైందోనని సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తీవ్ర ఆరోగ్యంతో చావు బతుకుల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలన్నీ అప్పుడు కోట శ్రీనివాసరావు ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కాళ్ళ నొప్పులు, సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఈ ఘటన జరిగి నెల రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లటం అందరినీ కలిచివేస్తుంది. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులు, సినీ పెద్దలు, నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.